హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై బ్లాగ్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కాబట్టి అందరి ఇండ్లలో నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇంకా మాయమైతే ఇంతవరకు టిఫిన్ చేయలేదు. ఎందుకు తెలిసిందే కదా, ఇంకా హాలిడే ఉంటే పిల్లలు అయితే లేట్గా లేస్తారు కాబట్టి టిఫిన్ అయితే చేయటం లేదనమాట. మార్నింగే చికెన్ కర్రీ దోశ అనుకున్నాము, కానీ పిల్లలు లేయడం లేట్ కాబట్టి ఇంక ఒకేసారి చికెన్ కర్రీ చేసుకొని రైస్ అయితే చేద్దాము అనుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ అయితే కొంచెం స్పెషల్గా చేసుకుంటా ఉన్నాం అనమాట. ఏం చేస్తున్నాం బాబా? ఏం చేస్తున్నాం చికెన్ కర్రీ ఈరోజు చింతాకు చిగురు, చింతాకు వేసి చికెన్ కర్రీ చేస్తున్నాము. చింతాకు చిగురే, అదే చింతాకు వేసి చికెన్ కర్రీ చేసే నీకే దాని పేరు పూర్తిగా తెలియకపోతే ఎట్లా? చింతాకు చిగురు చికెన్ అనాలా? చింతాకు చిగురు చికెన్, చింతాకు చిగురు చికెన్ కర్రీ, చింత చిగురు చికెన్ రెండు ఒకటే. చికెన్ చింతాకు అని చెప్పు, సరే ఏదో ఒకటి. ఈరోజు అయితే అది చేస్తున్నాం అనమాట. అడిగింది చెప్పు. ఏంది? చింతాకు చిగురు అంటే చెప్పు. చింతాకు చిగురు చికెన్ కర్రీ మళ్ళీ అంటావు చింతాకులో చికెన్ చెప్పినావు, అది సరేలే. మొన్న అయితే మా హస్బెండ్ గోంగూర చికెన్ చేశారు, చాలా బాగుంది. ఆ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. దాని ఇన్స్పిరేషన్ ఈరోజు నువ్వు చేస్తున్నావు. ఇన్స్పిరేషన్ ఏం లేదులే, చెయ్యాలి అని. ఈరోజు మామూలుగా మేము ఎక్కువగా చికెన్ బిర్యానీ అన్నమాట, చికెన్ కర్రీ ఇలా చేసుకుంటూ ఉంటాము. ఇంక ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామని చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మనకు చికెన్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చికెన్ తినచ్చు, కానీ ఏదో ఆ కాకూర వేసుకొని చేసుకుంటే చాలా మంచిది కదా. కాబట్టి ఈరోజు అయితే చింత చిగురు వేసి చేస్తున్నాను. ఇంకెందుకు కర్రీ చేసేద్దాం అబ్బా, ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇంకా నేను ఈ చింత చిగురు చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చింత చిగురు కర్రీ కాదు చింత చిగురు చికెన్ కర్రీ ప్రాసెస్ చేసేద్దామా. ముందుగా అయితే చింత చిగురుని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో పుల్లలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ముదిరాకు ఉంటుంది, ఆ ముదిరాకు కూడా లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మెంతులు జీలకర్ర అండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, మెంతులు 1/4 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఈ రెండు కూడా వేయించి పెట్టుకునేయాలి, ద్వారగా వేయించుకోవాలి, మరి మాడిపోకూడదండి. ఈ రెండు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది చింత చిగురు చికెన్ కర్రీకి. స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. ఈ రెండు లైట్గా వేయించుకోవాలి, వేయించుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి. తర్వాత నేను చింత చిగురు చికెన్ కర్రీ 1 కిలో చికెన్తో అయితే చేస్తున్నానండి. చికెన్ ముక్కల్ని ఇలా మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా వాష్ చేసి పెట్టుకునేసేయాలి. ఒక 3 సార్లు బాగా కడిగి పెట్టుకునేస్తే ఇంకా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా చింత చిగురు చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దామా, పదండి. ముందుగా అయితే చికెన్ కర్రీ చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని తర్వాత అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ చింత చిగురు చికెన్ కర్రీకి ఆయిల్ అయితే కొద్ది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6-7 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకునేయాలి. ఈ ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలండి. ఆనియన్స్ని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 కేజీ చికెన్కి నేను పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్కి పెద్ద స్పూన్తో వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకునేయాలండి. మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకున్నాక రాళ్ళుప్పు అండి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. చికెను ఈ ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు బాగా వేగిపోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు చికెన్ని బాగా ఉడకనిద్దాము. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూడండి చికెన్లో బాగా వాటర్ వచ్చాయి. ఇప్పుడైతే
టమాటా అయితే వేసుకునేద్దాము. తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకునేస్తున్నాను. కరివేపాకు వేసుకుంటే ఉడికేలకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కలపకుండా మూత పెట్టి అలాగే కొద్దిసేపు 1 నిమిషం వరకు అలా వదిలేద్దాము. టమాటా అయితే బాగా మగ్గిపోతుంది. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఇమిరిపోయేంత వరకు ఈ చికెన్ అయితే ఉడికించుకునేద్దాము. నేను ఇంతవరకు వాటర్ అయితే వేయలేదండి. ఈ చికెన్లో వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ అయితే ఉడుకుతుందన్నమాట. మనం చింత చిగురు వేసేటప్పటికి చికెన్ అనేది ఒక 80% ఉడికిపోయి ఉండాలండి. మూత పెట్టి బాగా ఉడికించుకునేద్దాం. 1 నిమిషం అయితే ఉడికించుకున్నానండి. చూడండి వాటర్ కూడా ఇమిరిపోతూ ఉంది. ఇలాంటప్పుడే రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ అయితే వేసుకునేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. ధనియాల పౌడర్ కూడా అంతే వేసుకుంటున్నాను. మనము చింత చిగురు వేసుకుంటున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే చింత చిగురు కొంచెం పులుపు కదా, అందులో మనం టమాటా కూడా వేసినాము కాబట్టి పులుపుకు తగ్గట్టు కారం కూడా ఉండాలండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ 2 వేసుకునేస్తున్నాను. ఈ మసాలాలు బాగా వేగిపోవాలండి. చూడండి మసాలాలన్నీ వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలిందనమాట. ఇలా మసాలా వేగినప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు అయితే వేసుకునేయాలండి. చింత చిగురు పుల్లలు లేకుండా ఇలా చిన్న చిన్న ఆకుల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ చింత చిగురు బాగా వేగిపోవాలండి. బాగా ఉడికిపోవాలి ఈ ఆయిల్లోనే. 1 కేజీ చికెన్కి నేను రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేసుకున్నానండి. బాగా కారం ఉండేదే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఒక 6 కాయలు వేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. మనకి పులుపుకు తగ్గట్టు కారం అనేది ఉండాలన్నమాట. కొద్దిగా కారం ఉంటేనే చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. మనం ఇంతవరకు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి. ఇప్పుడు మనము కొద్దిగా మంటని సిమ్లో పెట్టుకొని ఈ చింత చిగురిని బాగా ఉడికించుకునేయాలండి. 1 నిమిషం వరకు మూత పెట్టి ఉడికించుకునేద్దాము. చింత చిగురు వేసుకొని 1 నిమిషం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ఆ పొడైతే వేసుకునేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఈ జీలకర్ర, మెంతులు పొడి వేస్తేనే అసలైన టేస్ట్ అండి. ఈ చింత చిగురు చికెన్కి చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 1/2 గ్లాస్ వేస్తున్నాను నేను, అంతే, ఎక్కువ వేయటం లేదు. 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఈ 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నేను రైస్ లెగ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. కనీసం ఒక 2 నిమిషాలైనా బాగా ఉడకనివ్వాలి. మంటనైతే నేను సిమ్లోనే పెట్టుకుంటున్నానండి. నాకు సాల్ట్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది, వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికించుకునేయాలి. చికెన్ అయితే ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకునేద్దామండి. మంటనైతే సిమ్లోనే పెట్టాను. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకునేయాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను కర్రీ. చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఏదో చూడండి మంచిగా ఆయిల్ అయితే పైకి తేలింది. చింత చిగురు కూడా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా వేడిగా రైస్ వండుకొని తినడమే ఆలస్యము. 1 కేజీ చికెన్కి ఈ మసాలాలు వేసుకొని చేసుకోండి. నేను చింత చిగురు అయితే ఒక 30 రూపీస్కి తీసుకొని వేసుకున్నానండి. నాకైతే సరిపోయిందనమాట. కర్రీ అనేది మరీ పుల్లగా ఉండకూడదు, అలా అని పులుపు లేకుండా ఉండకూడదండి. మనకు కారం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అంటే మనకు పులుపు కారం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అప్పుడే చింత చిగురు కర్రీ టేస్ట్గా ఉంటుంది. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అయితే వేడివేడిగా వండుకొని తినడమే. తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. వేసి పెట్టాలకు వేడివేడిగా మా ఆయన వచ్చి అప్పుడే తినడం స్టార్ట్ చేస్తున్నారు.
పిచ్చి లేసిపోయింది. సూపర్. బాగుందే. అన్నం కూడా అయిపోయింది, ఇంక తిందాం పదండి. వచ్చేసాను తిన్నాం. రైస్ కూడా వేడిగా వండేసానండి, ఇంకా తినడమే ఆలస్యం. మా ఆయన అయితే అప్పుడే టేస్ట్ చేసేసారు, బాగుంది అంటున్నారు. రైస్లో టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది నేను చెప్తాను. ఇప్పుడైతే వేడిగా తినేద్దాం. కాదు, ఎంత టైమా? 10:30. నీ కొడుకులు ఏమన్నా లేస్తున్నారా ఇప్పటికే? నా కొడుకులు లేదు, నీ కొడుకులు చెప్తాండ లేలే. నువ్వు లేపుతున్నావా? రైస్ అయిపోయింది, అలాగే చింత చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మా పిల్లలు అయితే ఇంతవరకు లేలేదన్నమాట. ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసుకుంటే తినడం స్టార్ట్ చేయాలి. కర్రీ మాత్రం బాగుందని చెప్పేసి మా ఆయన బాగా పొగిడేస్తున్నారు. బాగుంది బాబా, సూపరా. మా ఇంట్లో 10కి లేచినారు ఈరోజు తొందరగా లేచినారు అని అనుకోవచ్చు నేను. ఎందుకంటే మామూలుగా లేచేది 11కి అట్లా లేస్తూ ఉంటారు మా వాళ్ళు. ఈరోజు తొందరగానే లేచినారు. ఎట్లో వంట అయిపోయేటయానికి లేచినారనమాట. లేచి ఇదో చూడండి రెడీగా కూర్చున్నారు వడ్డిస్తా ఉంటే. ఈ కర్రీ చూపి చికెన్ అదింది, చింత చిగురు చికెన్ చాలే మనం తిన్న పులుపులు వేసినాను. వేడివేడిగా చేసి పెట్టేందుకు లేచి కూర్చున్నారనమాట రెడీగా. స్నానాలు కూడా చేయలేదు, మళ్ళా ఓన్లీ బ్రష్ చేసుకొని మొహాలు అట్లా కడుక్కొని వచ్చేసినారు. ఎందుకంటే చికెన్ చేసినాను కదా, అందుకు. లేస్తానే మళ్ళా డైలాగులు ఏంటి, మాకు ఆకలి, ఇంకా ఎంతసేపు చేస్తావు, ఆకలి ఎంతసేపు చేస్తావు, అలా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళతో. సెలక్షన్స్ కూడా ఇలా ఉంటాయి మా ఇంట్లో. అది కమ్మగా చేసి పెడతా అంటే నా మీదే డైలాగులు వేస్తారు. ఈరోజు బిన్నే తొందరగా వీళ్ళు చేస్తుంటే ఈ చింత చిగురు చికెన్ కర్రీ దోశ అనుకున్నాము. వీళ్ళు లేస్తే ఇంక మేము ఇద్దరం చేసుకొని తినాలి. ఏడవుతుంది, అస్సలు కాదు. అందుకని ఒకేసారి వీళ్ళు లేసేది లేటుగా ఉంటుందని చెప్పేసి రైస్ చేసినాను కాబట్టి 10 గంటలు వేసినారు. చికెన్ వాసన వచ్చేకి తొందరగా లేచేసినారు అనమాట. చికెన్ వాసన రాకపోయింటే లేచిండదు, 11 అయినా సరిపోయింటుంది, 11 అయినా లేచిండరు. అలా ఉంటుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలేమో, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చింత చిగురు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. నాకైతే వాసన అయితే గమ్మ అని వస్తూ ఉంది. గట్టిగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ చింత చిగురు చికెన్ కర్రీ. మరీ ఎక్కువ వాటర్ వేసేసి కొద్దిగా నీరుగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలానే ఉండాలి కర్రీ, చూడండి ఇలానే ఉండాలి. ఈరోజు సండే స్పెషల్ చింత చిగురు చికెన్ కర్రీ. నోట్లో నీళ్ళు ఉడిపోతాను నాకు ఫస్ట్. ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నారు కదా, ఇంకా ఆయనకి ఎలా ఉంటుందో చెప్పండి. మా ఆయన ఆల్రెడీ టేస్ట్ చూశారు కాబట్టి నాకు నోట్లో నీళ్ళు ఉడిపోతున్నాయి, ఆగలేకపోతున్నా. టేస్ట్ చూసేయాలి, ఫస్ట్ టేస్ట్ చూసేసి తర్వాత. రైస్లోకి ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా దోశలోకి ఎలా ఉంటుందో చెప్పలేము, కానీ దోశ కూడా ఈవినింగ్ చేస్తాను. దాంట్లో కూడా ఎలా ఉందో అనేది ఒక క్లిప్ అయితే పెడతాను. ఎక్సలెంట్ అండి, సూపర్. అబ్బా, ఫుడ్ లవర్స్ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు బాగా. కరెక్ట్గా అన్నీ బాగా సరిపోయాయి, సూపర్గా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికిందండి. మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా బాగా కుదురుతుంది, మీకు కూడా నచ్చుతుంది. బకోరు వీళ్ళు ఎలా ఉంటాయి
తెలియదా బబ్బులు ఇంకా ఖుషి ఎలా ఉంది మా ఖుషికి అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఎలా ఉంది ఖుషి బాగుందే అన్ని హోటల్ స్టైలే ఆయన వాడు తినేసినాడు ఈడు ఇంకా చీకుడు పెట్టలే. ఎలా ఉంది బాబా ఆల్రెడీ చెప్పాను కదా, సూపర్ ఉంది. బాగుంది కదా రైస్లోకి బబ్లు తిను ఇది ఒక రామాయణం కల్పిస్తాలే ఖుషి అన్నం పెట్టేదే హోటల్ షేఫ్ అంట అదేం షేఫ్ సరే తినే మనం ఈవినింగ్ దోశ పోయి ఇస్తా. హలో అందరికి ఇప్పుడు ఈవినింగ్ అయితే దోశ వేస్తున్నానండి. మేము దోశలు వేసుకొని ఒక 2 months అయిపోయిందనమాట. ఎక్కువగా మిల్లెట్ దోశలు అయితే వేసుకుంటూ ఉన్నాము. ఈ బియ్యపు పిండి దోశలు అయితే వేసుకొని ఒక 2 months అయిపోయిందనమాట. 2 months తర్వాత మళ్ళీ ఈ దోశలు అయితే చేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ డైట్ ఫాలో అవుతున్నారు కదా, ఇంకా అందుకని ఇవి ఎక్కువగా వేసేది లేదనమాట. ఈ దోశలు ఎక్కువగా మిల్లెట్ దోశలే వేస్తూ ఉన్నాను. ఇంక మార్నింగ్ చింత చిగురు చికెన్ కర్రీ చేశాను కదా, ఇంకా దాంట్లోకి దోశ వేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, కొద్దిగా ఉంది. దోశలు వేసుకొని తిందామని చెప్పేసి వేస్తున్నాను. ఇంకా ఈ చికెన్ కర్రీ ఇదే చింత చిగురు చికెన్ కర్రీ ఈ దోశలోకి ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చూసి చెప్తాను. దోశలు అయితే భలే వస్తున్నాయి. నైట్ రుబ్బాను అనమాట, పిండి బాగా వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గ్రేవీ చూసుకోండి. రైస్లోకి అయితే మాత్రం సూపర్గా ఉండిందండి, అసలు మామూలుగా లేదనమాట. దోశలోకి చూద్దాం. సూపర్ బాగుంది, చాలా బాగుందండి. దోశలోకి కూడా ఈ చింత చిగురు కర్రీ చాలా బాగుంది. 1 kg చికెన్తో చింత చిగురు కర్రీ చికెన్ కర్రీ చేసుకునే ఇలా మసాలాలు వేసి చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.